హలో ఫ్రెండ్స్, నిన్న అర్ధరాత్రి అరౌండ్ 1 AM కి వెనిజులాలో ఉన్న సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయాయి. యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ ఆర్డర్స్ తో అమెరికన్ మిలిటరీ వెనిజులా మీద హెవీ ఎయిర్ స్ట్రైక్స్ చేసి అక్కడ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని క్యాప్చర్ చేసి అమెరికా తీసుకెళ్లిపోయారు. ఫస్ట్ అసలు ఏం జరిగిందో క్లియర్ గా చూద్దాం. జనవరి 3 ఎర్లీ మార్నింగ్ వెనిజులా క్యాపిటల్ కరాకస్ లో సడన్ గా ఎక్స్ప్లోజన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఇది నార్మల్ అటాక్ కాదు. అమెరికాకు చెందిన వరల్డ్స్ మోస్ట్ ఎలైట్ యూనిట్ డెల్టా ఫోర్స్ అనేది ఈ ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేసింది. దీనికి ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ అని పేరు పెట్టింది. విత్ ఇన్ అవర్స్ లో వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని మరియు అతని వైఫ్ సిలియా ఫ్లోర్స్ ని క్యాప్చర్ చేసి డైరెక్ట్ గా న్యూయార్క్ కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మదురో బ్రుక్లిన్ లోని ఫెడరల్ జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడే ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ ఇంకా యుఎస్ అఫీషియల్స్ చెప్తున్న అఫీషియల్ రీజన్ ఏంటంటే మదురో ఇల్లీగల్ గా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఇంకా అతని మీద నార్కో టెర్రరిజం చార్జెస్ ఉన్నాయని చెప్పారు. కానీ రియల్ రీజన్ ఏంటంటే వెనిజులాలో ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 300 బిలియన్ బ్యారెల్స్. రీసెంట్ గా ట్రంప్ ప్రెస్ మీట్ లో వి విల్ గెట్ ద ఆయిల్ ఫ్లోయింగ్ అని క్లియర్ గా చెప్పారు. సో ఇది కేవలం డ్రగ్స్ ఇష్యూ కాదు, ఇది క్లియర్ గా రీసోర్స్ కంట్రోల్ స్ట్రాటజీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ అటాక్ జరిగిన కొన్ని గంటల ముందే చైనా స్పెషల్ ఎన్వాయ్ వెనిజులా వచ్చి మదురోతో సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే యుఎస్ ఫోర్సెస్ అనేది అక్కడ దిగిపోయాయి. సో దీన్ని బట్టి చూస్తే అమెరికా అక్కడ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని కట్ చేయడానికే ఈ రేంజ్ యాక్షన్ తీసుకుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి మీకు డౌట్ రావచ్చు, వెనిజులాకి సపోర్ట్ గా ఉండే రష్యా ఇంకా చైనా ఇంత పెద్ద అటాక్ జరుగుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నాయని? దీని వెనక ఒక పెద్ద సైలెంట్ అగ్రిమెంట్ ఉంది అని జియో పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నారు. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఆల్రెడీ తైవాన్ యూనిఫికేషన్ మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళు తైవాన్ ని క్యాప్చర్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి అమెరికాతో ఇప్పుడు ఈ విషయంలో గొడవ పడడం కరెక్ట్ కాదని సైలెంట్ గా ఉన్నారంట. అలాగే పుటిన్ కూడా యుక్రెయిన్ లోని కొన్ని కీ టెరిటరీస్ ని ఆక్యుపై చేసుకునే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు ఇండియా జోలికి వస్తే మనం కూడా ఫ్యూచర్ లో పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇష్యూ సాల్వ్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం కూడా సైలెంట్ గా ఉన్నాం. సో సింపుల్ గా చెప్పాలంటే నేను వెనిజులాని తీసుకుంటా, మీరు మీ రీజియన్స్ లైక్ తైవాన్ యుక్రెయిన్ ని చూసుకోండి అని సూపర్ పవర్ లీడర్స్ మధ్య ఒక అన్స్పోకెన్ డీల్ అనేది జరిగి ఉండవచ్చు. అందుకే ఎవరు పెద్దగా కండెమ్ చేయట్లేదు. ఒకవేళ చైనా ఇప్పుడు అమెరికాను క్వశ్చన్ చేస్తే రేపు తైవాన్ ఇష్యూలో అమెరికా కూడా చైనాని సివియర్ గా అపోజ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. జస్ట్ డ్రగ్స్ కోసం ఒక కంట్రీ ప్రెసిడెంట్ ని ఇంకొక కంట్రీ మిలిటరీ క్యాప్చర్ చేయడం అనేది హిస్టరీలోనే చాలా రేరెస్ట్ మూమెంట్. ఇది ఫ్యూచర్ లో గ్లోబల్ పాలిటిక్స్ మొత్తం ని మార్చేసేలా ఉంది. వాట్ డూ యూ థింక్? ఇది అమెరికా పవర్ ప్లేయా లేక ఆయిల్ కోసం వేసిన స్కెచ్? మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.